మనం ఇప్పుడు వేసే బేస్ ఏదైతే ఉంటుందో ఫ్యూచర్ కోసం వాళ్ళకి పనికొస్తుంది. అదైతే నేను చెప్పగలను, ఎందుకంటే తనను చూస్తూ ఉన్నాను. వీడియోలు చూడండి, యూట్యూబ్లో ఉంటాయి, తన వీడియోలు చూడండి. అంటే మన పిల్లల్ని రైట్ టైంలో మనం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు అనుకోండి, పక్కదారిన పడితే మనం ఎన్ని సంపాదించి వాళ్ళకి పెట్టినా వేస్ట్ చేస్తారు. ఎన్ని సంపాదించినా జాతర వచ్చిందంటే 3000 చేయడం 3000 ఇస్తున్నాం, మనం ఇస్తున్నామా లేదా? ప్రతి బర్త్డే ఉండే 5000 డ్రెస్ కావాలన్నట్టే కొనిస్తాం, ఖచ్చితంగా కొనిస్తాం. ఏదైనా ఫెస్టివల్ వచ్చింది, ఇప్పుడు మహాశివరాత్రి వస్తుంది, ఉపవాసం ఉంటారు కాబట్టి ఇప్పుడు కొనియాల్సిన పని ఏం లేదు, పండ్లు కొనిస్తారు. ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అనుకో, డ్రెస్ అంటే కంపల్సరీ కొనిస్తాం, బర్త్డే అంటే కొనిస్తాం. ఒక్కసారి మనం ఆలోచించాం అంటే మనం పెట్టే ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో తన మీద, తన లైఫ్ కోసం మనం కష్టపడేది వాళ్ళ కోసము. ఒక రిజల్ట్ అంటే 100% ఉంటుంది గ్యారంటీగా, అదొకటి. నెక్స్ట్ మీరు అందరినీ ఎందుకు పిలిచామంటే, ఇప్పుడు 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ బుక్స్ ఇమ్మీడియట్గా తీసుకుంటే వాళ్ళకి రోజు రోజు లెసన్స్ అవుతాయి. దానికోసము ఇంకా కొన్ని నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది ఆ పిల్లలందరూ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఈ 3 నెలలు చెప్తాం మనం. ఈ 3 నెలలు ఇప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 30 వరకు క్లాసులు నడుస్తాయి. మే నెల అంతా సెలవులు ఇస్తాం. గతంలోనైతే మే నెల అంతా క్లాసులు జరిపేది, కానీ ఇప్పుడు పిల్లల కంటే ముందు పేరెంట్స్ అడుగుతున్నారు మే నెల సెలవులు కావాలి, మేము అక్కడ వెళ్తాం సార్, ఇక్కడ వెళ్తాం, మళ్ళీ ఇయర్ అంతా ఉండదు కదా. అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే, మే అంతా సెలవు ఉంటుంది. నెక్స్ట్ జూన్ 1 నుంచే క్లాసులు స్టార్ట్ అవుతాయి. చాలా మంది పేరెంట్స్ ఈ 3 నెలలు బుక్స్ తీసుకోవట్లేదు. తర్వాత కూడా జూన్లో కూడా ఎప్పుడు ఆగస్టులో తీసుకుంటారు, జూన్, జూలై, ఆగస్టు. అప్పటి వరకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంటే మీకోసం ఆగం మేము, మా షెడ్యూల్ వేరే ఉంటుంది, టీచర్స్కి ఇస్తాం, రెగ్యులర్గా వాళ్ళు షెడ్యూల్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇమ్మీడియట్గా బుక్స్ తీసుకోవాలి, తర్వాతనైనా తీసుకోవాలి, ఇప్పుడైనా తీసుకోవాలి. ఇప్పుడే మనం క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తీసుకుంటే ఈరోజు చెప్పిన లెసన్ ఈరోజే వాళ్ళు హోంవర్క్ కానీ క్లాస్ వర్క్ కానీ చదువుకుంటే ఈజీ అవుతుంది. అయితే చేంజ్ అయితే మేమే చెప్తాం కదా, చేంజ్ అయ్యడానికి మీకు అక్కర్లేదు. ఇప్పుడు మన పిల్లల దగ్గర ఉన్న ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి, వర్క్ బుక్లు ఇదంతా మనం ఇక్కడనే పెట్టమని చెప్పాము, కొత్తగా చెప్పాము. వాళ్ళు తెస్తారు, ఇక్కడనే తీసుకోండి మీరు వర్క్ బుక్స్. ఇట్లా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ మన పిల్లలు ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతం వర్క్ బుక్లు అవి ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకోండి. టెక్స్ట్ బుక్లు మీకు లేట్ అవుతుంది, ఇప్పుడు దొరకవు, ఇక్కడ మార్కెట్లో దొరకవు టెక్స్ట్ బుక్లు, వర్క్ బుక్లు.